టైమ్ అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ అంటే ఏంటో తెలుసా? డెఫినేషన్ ద్వారా కాకుండా విత్ ఎగ్జాంపుల్ తో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం రండి. ఇమాజిన్ 2 ఫ్రెండ్స్ ఉన్నారు. ఇద్దరు ఒక రేస్ పెట్టుకున్నారు డిస్టెన్స్ వరకు. అందులో ఒక ఫ్రెండ్ అయితే రన్నింగ్ చేస్తాడు అండ్ అనదర్ ఫ్రెండ్ అయితే సైకిల్ లో వస్తున్నాడు. ఎవరు గెలుస్తారు ఆ రేస్ లో? ఆబ్వియస్లీ సైకిల్ లో వచ్చేతనే కదా, ఎందుకంటే సైకిల్ లో వచ్చే వాళ్ళు ఫాస్ట్ గా వస్తారు కాబట్టి. ద సేమ్ థింగ్, కోడ్ ని రన్ చేయడానికి ఎంత టైం పడుతుందో దానిని టైం కాంప్లెక్సిటీ అంటారు. ఇందులో 3 టైప్స్ ఉన్నాయి: వర్స్ట్ కేస్, బెస్ట్ కేస్, యావరేజ్ కేస్. వర్స్ట్ కేస్ అంటే అల్గారిథము రన్ కావడానికి మాక్సిమం టైం పడుతుందో దానిని వర్స్ట్ కేస్ అంటారు. దీన్ని బిగ్ ఓ నోటేషన్స్ తో రిప్రజెంట్ చేస్తారు. బెస్ట్ కేస్ అంటే ఒక అల్గారిథము మినిమం టైం కాంప్లెక్సిటీతో రన్ అవుతే దానిని బెస్ట్ కేస్ టైం కాంప్లెక్సిటీ అంటారు. దీనిని ఒమేగా నోటేషన్స్ తో రిప్రజెంట్ చేస్తారు. యావరేజ్ అంటే యావరేజ్ టైంలో ఒక అల్గారిథం రన్ కావడానికి టైం పడుతుందో దానిని యావరేజ్ టైం కాంప్లెక్సిటీ అంటారు. దీన్ని టీటర్ నోటేషన్ తో రిప్రజెంట్ చేస్తారు. ఇందుకు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పుకుందాం. ఒక లిస్ట్ లో 10 నేమ్స్ ఉన్నాయి. ఒక నేమ్ ని సెర్చ్ చేయాలా, దానికి ఎంత టైం పడుతుంది? కొంత టైంలో ఆ నేమ్ ని సెర్చ్ చేయొచ్చు. అదే 1 crore నెంబర్ లిస్ట్ ఇచ్చి అందులో ఒక నేమ్ సెర్చ్ చేయాలంటే చాలా టైం పడుతుంది కదా. డేటా ఇంక్రీజ్ అయ్యే కొద్దీ టైం కూడా పెరుగుతుంది. స్పేస్ కాంప్లెక్సిటీ ఏంటంటే, ఇమాజిన్ నువ్వు ఒక హాలిడేస్ కి ఇంటికి పోతున్నావు. దగ్గర 2 బ్యాగ్స్ ఉన్నాయి. ఒకటి పెద్ద బ్యాగు, ఒకటి చిన్న బ్యాగు. ఎక్కువ సామాన్లు పెట్టుకోవాలనుకుంటున్నావు. అప్పుడు ఏ బ్యాగ్ చూస్ చేసుకుంటావు? బిగ్ బ్యాగే కదా. అలా స్మాల్ డేటా స్టోర్ చేయడానికి స్మాల్ మెమరీ అవసరం అయితే లార్జ్ డేటా స్టోర్ చేయడానికి లార్జ్ మెమరీ అవసరం. దానినే స్పేస్ కాంప్లెక్సిటీ అంటారు. సిఎస్సి వాళ్ళు ఎవరైనా మన వీడియోస్ చూస్తుంటే ఫాలో చేయడం మర్చిపోకండి. సీ యు ఇన్ నెక్స్ట్ వీడియో.